హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో చాప్టర్ 3 అయినటువంటి మ్యాట్రిసెస్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు క్లాస్ లో ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. అయితే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఇట్స్ ఆర్డర్ m/n అనుకోండి. ఆర్డర్ m/n అంటే మీనింగ్ ఏంటమ్మా? ఏ అనే మ్యాట్రిక్స్ లో m రోస్ ఉంటాయి అండ్ n కాలమ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ విధంగా m/n అనే మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఆ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఈ ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ని ఏ పవర్ టీ ఈ విధంగా డినోట్ చేస్తాం. అర్థమవుతుందా? ఆర్ ఏ డాష్ అని డినోట్ చేయొచ్చు. అర్థమవుతుందమ్మా? ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ని మనం ఏ విధంగా డినోట్ చేస్తాం? ఏ పవర్ క్యాపిటల్ టీ ఆర్ ఏ డాష్ అని డినోట్ చేస్తాం. అండ్ ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ఏ ట్రాన్స్పోజ్ అనేది ఏ విధంగా చేస్తామంటే n/m ఆర్డర్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? m రోస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్న ప్రతి రోని ఏ ట్రాన్స్పోజ్ లో కాలం కింద ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? అండ్ ఏ అనే మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి కాలం ని ఇక్కడ రో కింద ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. సపోజ్ నేను ఏ అనే మ్యాట్రిక్స్ ఏ విధంగా తీసుకుంటున్నానంటే 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా. ఓకేనా? ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుందమ్మా? నెంబర్ ఆఫ్ రోస్ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 1 2 రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కాలమ్స్, 2/4 ఆర్డర్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ అనేది రాద్దాం అనుకుంటున్నాను. ఏ విధంగా డినోట్ చేస్తాం? ఏ పవర్ టీ ఆర్ ఏ డాష్ అని డినోట్ చేస్తాము. అండ్ వాల్యూ మ్యాట్రిక్స్ అనేది ఏమవుతుంది? ఇక్కడ ఏదైతే రో ఉందో ఆ రోని ఇక్కడ కోలం కింద రాయాలి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ రో చూడండి, ఫస్ట్ రో అనేది ఏముంది? 1 2 3 4 కదా. సో ఈ రోని ఏ ట్రాన్స్పోజ్ లో మనం కోలం కింద రాయాలి, 1 2 3 4. ఓకేనా? అండ్ సెకండ్ రో అనేది ఏముంది? 5 6 7 8 ఉంది కదా. సెకండ్ రో సెకండ్ కోలం కింద రాయండి, 5 6 7 8. ఏ అనే మ్యాట్రిక్స్ లో ఉన్న ఫస్ట్ రో అనేది ట్రాన్స్పోజ్ లో ఫస్ట్ కాలం అవుతుంది, సెకండ్ రో సెకండ్ కాలం అవుతుంది. అంటే ఇప్పుడు ఆర్డర్ చెప్పండి. ఈ ఏ ట్రాన్స్పోజ్ యొక్క ఆర్డర్ అనేది ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 కాలమ్స్, 4/2 అయింది. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. సపోజ్ నేను ఏ అనే మ్యాట్రిక్స్ ఏం తీసుకుంటున్నానంటే, మ్యాట్రిక్స్ ఫస్ట్ రో 3 5, సెకండ్ రో √3 1, థర్డ్ రో 0 -1/5. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అనేది ఏమవుతుందమ్మా? నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ రాయాలి కదా. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 కాలమ్స్. ఏ అనేది 3/2 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏ యొక్క ట్రాన్స్పోజ్ అనేది రాయాలి. అయితే ఏ యొక్క ఆర్డర్ 3/2 అయితే ట్రాన్స్పోజ్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? 2/3 అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ ఏవైతే నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అవుతాయి, ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అవుతాయి. సో ఏ ట్రాన్స్పోజ్ అనేది ఏ విధంగా రాయాలమ్మా? ఇక్కడున్న ప్రతి రోని కాలం కింద ట్రాన్స్ఫర్ చేయాలి. ఫస్ట్ రో ఏముంది? ఇక్కడ 3 5 అనేది ఫస్ట్ రో కదా. ట్రాన్స్పోజ్ లో అదే ఏమవుతుంది? ఫస్ట్ కాలం అవుతుంది. అదే విధంగా సెకండ్ రో ఏముంది? √3 1, ట్రాన్స్పోజ్ లో ఏమవుతుంది? సెకండ్ కాలం. నెక్స్ట్ థర్డ్ రో 0 -1/5. ఓకేనా? సో ఇది ఏ ట్రాన్స్పోజ్. ఓకేనమ్మా? అర్థమైందా? ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ ని కాలం కింద ట్రాన్స్ఫర్ చేయాలి, కాలమ్స్ ని రో కింద చేంజ్ చేయాలి. ఓకేనా? ఇంటర్చేంజ్ చేస్తున్నాం అనమాట, రోస్ ని కాలమ్స్ కింద, కాలమ్స్ ని రోస్ కింద. నెక్స్ట్ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిసెస్. ఏ విధంగా అయితే మనం ప్రీవియస్ క్లాసెస్ లో మ్యాట్రిసెస్ ఎడిషన్ చెప్పుకున్నప్పుడు అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్
స్కేలార్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ చెప్పుకున్నప్పుడు కొన్ని ప్రాపర్టీస్ అనేవి చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం? ఎడిషన్ చెప్పుకున్నప్పుడు ఎడిషన్ యొక్క ప్రాపర్టీస్ ఏం చెప్పుకున్నాం? కామిటేటివ్ సాటిస్ఫై చేస్తుంది అని చెప్పుకున్నాం. అండ్ ఐడెంటిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అసోసియేటివ్ సాటిస్ఫై చేస్తుంది అని చెప్పుకున్నామా? ఓకేనా? అదే విధంగా ఇప్పుడు ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిసెస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రాపర్టీ ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ చూడండి, నేను ఏ అనే మ్యాట్రిక్స్ ఇక్కడ 1 2 3 4 5 6 అని కన్సిడర్ చేశాను. ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి? రోస్ ని కాలమ్స్ కింద చేంజ్ చేయాలి, కాలమ్స్ ని రోస్ కింద ఇంటర్చేంజ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ రో ఏముంది? 1 2 3 కాబట్టి అది ఫస్ట్ కాలమ్ అవుతుంది. సెకండ్ రో ఏముంది? 4 5 6 కదా, సెకండ్ కాలమ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ యొక్క ట్రాన్స్పోజ్ ఫైండ్ చేయండి. ఏ ట్రాన్స్పోజ్ యొక్క ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? అగైన్ రోస్ ని కాలమ్స్ కింద ఇంటర్చేంజ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ రో అనేది ఏముంది? 1 4 కాలమ్ అవుతుంది. ఫస్ట్ కాలమ్ 1 4. సెకండ్ కాలమ్, సెకండ్ రో ఏముంది? 2 5 కదా, సెకండ్ కాలమ్ అవుతుంది. థర్డ్ రో 3 6, థర్డ్ కాలమ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనే మ్యాట్రిక్స్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అనేది సేమ్ మ్యాట్రిసెస్ ఏనా? రెండు కూడా ఆర్డర్ ఏముంది? 2/3 ఆర్డర్ ఉన్నాయి. అండ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. సో క్లియర్లీ మనం ఏం చెప్పొచ్చు? ఏ అనే మ్యాట్రిక్స్ అనేది ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా? ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ. ఓకేనా? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏ అవుతుంది అని చెప్పొచ్చు. ఫస్ట్ ప్రాపర్టీ అర్థమైంది కదా. సెకండ్ ప్రాపర్టీ చూడండమ్మా, కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, సేమ్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ నేను ఏం తీసుకుంటున్నానంటే 1 2 3 4 అనే ఒక మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. కే అనేది స్కేలార్ కదా, స్కేలార్ అంటే ఇక్కడ ఏంటి? రియల్ నెంబర్. ఏదైనా రియల్ నెంబర్ 2 తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇప్పుడు కేఏ అనేది ఏమవుతుంది? 2 ఇంటూ మ్యాట్రిక్స్ 1 2 3 4. స్కేలార్ మల్టిప్లికేషన్ చేయాలంటే ఏమవుతుందమ్మా? ఇక్కడ 2 అనేది స్కేలార్ కదా, ప్రతి ఎంట్రీని కూడా మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 1 2, 2 2s 4, 2 3s 6, 2 4s 8. ఇది కేఏ. కేఏ హోల్ ట్రాన్స్పోజ్ అనేది ఏమవుతుంది? ఏం చేయాలి? ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే రోస్ ని కాలమ్స్ గా, కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ రో 2 4 కదా, ఆ 2 4 అనేది ఇక్కడ ఏమవుతుంది? కాలమ్ అవుతుంది. ఇక్కడ సెకండ్ రో 6 8 కదా, సెకండ్ కాలమ్ అవుతుంది. ఓకేనా? ఇది కేఏ హోల్ ట్రాన్స్పోజ్. అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను ఏం ఫైండ్ చేస్తానంటే, ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ నుంచి ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? ఏ అనే మ్యాట్రిక్స్ నుంచి ఏ ట్రాన్స్పోజ్ అనేది ఏమవుతుంది? ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి? రోస్ ని కాలమ్స్ కింద ఇంటర్చేంజ్ చేయాలి. ఫస్ట్ రో 1 2 కదా, 1 2, సెకండ్ రో 3 4. ఓకేనా? సో అక్కడ ఉన్న రోస్ ని ఇక్కడ కాలమ్స్ కింద ఎంటర్ చేసాం. కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేయండి. కే అంటే 2, 2 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఇక్కడ ఏంటి? 1 3 2 4. స్కేలార్ మల్టిప్లికేషన్ 2 తో ఈ మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి ఎంట్రీని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 2 ఇంటూ 1 2, 2 3s 6, 2 2s 4, 2 4s 8. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కేఏ హోల్ డాష్, దట్ ఈస్ కేఏ ట్రాన్స్పోజ్ అనేది ఏ విధంగా ఉంది? 2/2 మ్యాట్రిక్స్. అండ్ కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అనేది కూడా 2/2 మ్యాట్రిక్స్. ఆర్డర్ సేమ్ ఉంది. అండ్ ఎలిమెంట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్లియర్లీ ఏమవుతుంది? కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని చెప్పొచ్చు. అర్థమైందా? సెకండ్ ప్రాపర్టీ ఏంటి? కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు కేఏ ట్రాన్స్పోజ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏ ప్లస్ బి
హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అవుతుంది. ఏమవుతుందమ్మా? థర్డ్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. అంటే ఇప్పుడు చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ నేను ఇక్కడ 1 2 3 4 అని, ఓకే, బి అనే మ్యాట్రిక్స్ ఇక్కడ నేను 5 6 7 8 అని కన్సిడర్ చేశాను. ఓకేనా? ఏ ట్రాన్స్పోజ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి? రోస్ ని కాలమ్స్ గా, కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయండి. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో ఏంటి? 1 2 కదా. ఏ ట్రాన్స్పోజ్ లో ఏమవుతుంది? అది ఫస్ట్ కాలమ్ అవుతుంది. అండ్ ఏ అనే మ్యాట్రిక్స్ లో సెకండ్ రో ఏంటి? 3 4. ఏ ట్రాన్స్పోజ్ లో అది సెకండ్ కాలమ్ అవుతుంది. ఓకేనా? సో రోస్ ని కాలమ్స్ గా ఇంటర్చేంజ్ చేశాను, ఏ ట్రాన్స్పోజ్ వచ్చింది. ఇదే విధంగా బి ట్రాన్స్పోజ్ కూడా ఫైండ్ చేయండి. బి అనే మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో ఏముంది? 5 6, అది ఇక్కడ కాలమ్ అవుతుంది. 5 6 అండ్ సెకండ్ రో 7 8 7 8. ఓకేనా? ఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ ఫైండ్ చేశాను. అండ్ ఏ బి అనే మ్యాట్రిసెస్ తెలుసు కాబట్టి మనం ఏ ప్లస్ బి ఫైండ్ చేయగలమా? ఏ ప్లస్ బి అంటే ఏం చేయాలి? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? సేమ్ ప్లేస్ లో ఉండే ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి. ఓకే, సేమ్ పొజిషన్ లో ఉండే ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే మనకి ఏ ప్లస్ బి వస్తుంది. సో 1 ప్లస్ 5 2 ప్లస్ 6 3 ప్లస్ 7 4 ప్లస్ 8 ఏమవుతుంది? ఏ ప్లస్ బి అనే మ్యాట్రిక్స్ ఇక్కడ సింప్లిఫై చేయండి. 1 ప్లస్ 5 6 2 ప్లస్ 6 8 7 ప్లస్ 3 10 4 ప్లస్ 8 12. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేయండి. ఏ ప్లస్ బి యొక్క ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి? రోస్ ని కాలమ్స్ గా, కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ రో 6 8 కదా, 6 8. ఇక్కడ సెకండ్ రో 10 12, సెకండ్ కాలమ్ అవుతుంది. 10 12 ఇది ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. అండ్ ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ తెలుసు, బి ట్రాన్స్పోజ్ తెలుసు కదా. ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అనేది ఫైండ్ చేయండి. టూ మ్యాట్రిసెస్ యాడ్ చేయాలి అంటే ఏం చేయాలి? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. ఇక్కడ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే సేమ్ ప్లేస్ లో ఉండే ఎలిమెంట్స్. ఏమవుతుంది? 1 ప్లస్ 5. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో ఉన్నాయి 3 ప్లస్ 7. ఫస్ట్ రో కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ లో 2 and 6 కదా, 2 ప్లస్ 6. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ లో ఉన్నాయి 4 and 8 కదా, యాడ్ చేయండి 4 ప్లస్ 8. సింప్లిఫై చేయండి. ఏమొస్తుంది? 6 10 8 అండ్ 12. ఇది ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ వాల్యూ. ఇక్కడ మీరు ఏ ప్లస్ బి ట్రాన్స్పోజ్ చూస్తే అది 2/2 మ్యాట్రిక్స్. అండ్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ కూడా 2/2 మ్యాట్రిక్స్. ఆర్డర్ సేమ్ ఉంది. అండ్ అదే విధంగా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి చూడండి, అంటే సేమ్ ప్లేస్ లో ఉండే ఎలిమెంట్స్. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో 6 ఉంది, ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో 10. అదే విధంగా సెకండ్ రో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 8 and 12. ఓకేనా? అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అని చెప్పొచ్చా? ఓకేనా? అర్థమైందా? ఇది థర్డ్ ప్రాపర్టీ. ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం? ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవుతుందని, అండ్ కే ఇంటూ ఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని. అండ్ థర్డ్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అని చెప్పుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే, ఫోర్త్ ప్రాపర్టీ AB whole transpose equal to B transpose into A transpose అవుతుంది. AB whole transpose equal to B transpose into A transpose. If suppose నేను A is equal to 1 2 1 1 అని, and B is equal to 1 0 1 0 1 అని తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏ ఇంటూ బి ఫైండ్ చేయండి. మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా చేస్తామమ్మా? ఫస్ట్ మ్యాట్రిక్స్, ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏంటి? ఏ కదా. ఏలో ఉండే ప్రతి రోని బిలో ఉండే ప్రతి కాలంతో మల్టిప్లై చేయాలి. ఏలో ఫస్ట్ రో ఏముంది? 1 2, అండ్ బిలో ఫస్ట్ కాలం ఏముంది? 1 0. సో మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఎలిమెంట్స్ 1 కాబట్టి 1 into 1 ప్లస్ 2 into 0. ఓకేనా? ఇప్పుడు సెకండ్ కాలంతో ఇదే విధంగా మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఎలిమెంట్స్ 1 into 0 ప్లస్ 2 into 1. ఓకే, ఫస్ట్ రోతో బిలో ఉండే ప్రతి కాలం ని మల్టిప్లై చేసాం. ఇదే విధంగా
ఏలో ఉన్న సెకండ్ రో చూడండి ఏముంది 1 1 కదా. ఇప్పుడు బిలో ఉన్న ప్రతి కాలం ని మల్టిప్లై చేయండి. బిలో ఫస్ట్ కాలం ఏంటి 1 0. ఈ 1 1 తో 1 0 చేయండి. ఫస్ట్ ఎలిమెంట్స్ 1 1 కదా 1 into 1 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ 1 and 0 1 into 0. ఓకేనా. ఇప్పుడు సెకండ్ కాలం తో చేయండి 1 1 0 1 ఫస్ట్ ఎలిమెంట్స్ 1 and 0 1 0 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ 1 and 1 1 1. సింప్లిఫై చేస్తే వాల్యూ ఏమొస్తుంది 1 into 1 1 plus 2 into 0 0 1 plus 0 1. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం చూడండి 1 into 0 0 plus 2 into 1 2 0 plus 2 2. నెక్స్ట్ సెకండ్ రో చూడండి సెకండ్ రో ఫస్ట్ కాలం 1 into 1 1 plus 1 into 0 0 1 plus 0 1. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 1 into 0 0 1 into 1 1 0 plus 1 1. ఇది ఏబి. ఏబి అనే మ్యాట్రిక్స్ నుంచి ట్రాన్స్పోజ్ ఫైండ్ చేయండి. ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి రోస్ ని కాలమ్స్ గా ఇంటర్చేంజ్ చేయాలి. కాలమ్స్ ని రోస్ గా రోస్ ని కాలమ్స్ గా ఇంటర్చేంజ్ చేయాలి. ఎక్కడున్న ఫస్ట్ రో ఏంటి 1 2 కదా కాలమ్ గా రాయండి. సెకండ్ రో 1 1 ఓకేనా. సో కాలమ్ ని రోస్ గా రోస్ ని కాలమ్ గా ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఏబి ట్రాన్స్పోజ్ వచ్చింది. ఇదే విధంగా మనం బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి బి అనే మ్యాట్రిక్స్ ఏ అనే మ్యాట్రిక్స్ నుంచి బి ట్రాన్స్పోజ్ ఫైండ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి ట్రాన్స్పోజ్ అంటే బి అనే మ్యాట్రిక్స్ లో ఉన్న రోస్ ని కాలమ్స్ గా కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేద్దాం. బి అనే మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో ఏముంది 1 and 0 కదా అది ఇక్కడ ఫస్ట్ కాలమ్ అవుతుంది. అండ్ సెకండ్ రో అనేది ఏముంది 0 and 1 కదా ఇక్కడ అది సెకండ్ కాలమ్ అవుతుంది. ఓకేనా. సో బి అనే మ్యాట్రిక్స్ నుంచి బి ట్రాన్స్పోజ్ రాసాం. అదే విధంగా ఏ ట్రాన్స్పోజ్ కూడా చేయండి. ఏ అనే మ్యాట్రిక్స్ మనకి ఏం తెలుసు 1 2 1 1. ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు ఏం చేయాలి ఏ అనే మ్యాట్రిక్స్ లో ఉన్న రోస్ ని కాలమ్స్ గా కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయాలి. అయితే ఇక్కడ ఫస్ట్ రో అనేది ఏముంది ఫస్ట్ రో అనేది 1 2 కదా ఇక్కడ అది ఫస్ట్ కాలమ్ అవుతుంది. అండ్ సెకండ్ రో 1 1 ఇక్కడ అది సెకండ్ కాలమ్ అవుతుంది 1 1. ఓకే. ఇప్పుడు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేయండి. మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోతో సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ అనేది ఏంటి బి ట్రాన్స్పోజ్ కదా బి ట్రాన్స్పోజ్ లో ఉన్న ప్రతి రోని ఏ ట్రాన్స్పోజ్ లో ఉన్న ప్రతి కాలమ్ తో మల్టిప్లై చేయండి. బి ట్రాన్స్పోజ్ లో ఫస్ట్ రో ఏముంది 1 0 కదా సో ఏ ట్రాన్స్పోజ్ లో ఉన్న ప్రతి కాలమ్ తో కూడా మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఫస్ట్ రో ఏంటి 1 0 ఇక్కడ ఫస్ట్ కాలమ్ 1 2. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్స్ 1 and 1 కదా 1 into 1 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 0 and 2 అంటే 0 into 2. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అయిపోయింది. ఇదే విధంగా ఫస్ట్ రో సెకండ్ కాలమ్ కూడా చేయండి. ఏమవుతుంది ఫస్ట్ ఎలిమెంట్స్ 1 and 1 అంటే 1 into 1 సెకండ్ ఎలిమెంట్స్ 0 and 1 అంటే 0 into 1. సో ఇక్కడ మనం ఫస్ట్ రోతో ఏ ట్రాన్స్పోజ్ లో ఉన్న ప్రతి కాలమ్ ని కూడా మల్టిప్లై చేసాం అంతేనా. ఇదే విధంగా బి ట్రాన్స్పోజ్ లో ఉన్న సెకండ్ రోతో కూడా ఏ ట్రాన్స్పోజ్ లో ఉన్న ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేద్దాం. ఏమున్నాయి ఫస్ట్ ఎలిమెంట్స్ 0 and 1 అంటే 0 into 1 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ 1 and 2 అంటే 1 into 2. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ అయింది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ చేయండి 0 into 1 ప్లస్ 1 into 1. ఓకేనా అర్థమవుతుందో ఏ విధంగా చేస్తున్నామో. సింప్లిఫై చేయండి 1 into 1 1 ప్లస్ 0 into 2 0 1 ప్లస్ 0 1 అవుతుంది. నెక్స్ట్ 1 into 1 1 0 into 1 0 1 ప్లస్ 0 1. సెకండ్ రో 0 into 1 0 ప్లస్ 1 into 2 2 0 ప్లస్ 2 2. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ 0 into 1 0 ప్లస్ 1 into 1 1 0 ప్లస్ 1 1 అయింది. ఇదేంటి బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏబి ట్రాన్స్పోజ్ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది 2 by 2 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి కదా. అదే విధంగా బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా 2 by 2 అవుతుంది. సో రెండు సేమ్ ఆర్డర్ ఉన్నాయి. అదే విధంగా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉన్నాయి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి సేమ్ ప్లేస్ లో ఉండే ఎలిమెంట్స్ 1 1 ఫస్ట్ రో నెక్స్ట్ సెకండ్ రో 2 1 ఇక్కడ కూడా సెకండ్ రో 2 1 ఆర్డర్ సేమ్ ఉంది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఆ 2 మ్యాట్రిసెస్ కూడా ఈక్వల్ అవుతాయి.
సో ఏం చెప్పొచ్చు, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అనేది ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏ ప్రాపర్టీస్ నేర్చుకున్నామమ్మా, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కి సంబంధించి ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది, అండ్ కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్, అండ్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఎగ్జాంపుల్ 20. ఇక్కడ ఏముంటున్నారంటే ఏ అండ్ బి అనే 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు. ఈ మ్యాట్రిసెస్ యూజ్ చేసి ఈ ప్రాపర్టీస్ అనేవి చెక్ చేయాలి. ఏంటి, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అని, అండ్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. థర్డ్ వన్ కేబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు కేబి ట్రాన్స్పోజ్ అని. ఓకేనా? కే అనేది ఇక్కడ కాన్స్టెంట్ అంటే స్కేలార్. ఓకే, చూడండి ఏ విధంగా చేస్తానో. ఫస్ట్ ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారమ్మా మనకి, 3√3 2 4 2 0. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుందమ్మా, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని చూడండి, 1 2 2 రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 3 కాలమ్స్. సో ఏ అనేది ఏమవుతుంది, 2/3 మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకేనా? అదే విధంగా బి అనే మ్యాట్రిక్స్ ఏముందో చూడండి. బి అనే మ్యాట్రిక్స్ 2 -1 2 1 2 4. ఓకేనా? నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, 2 రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 కాలమ్స్, 2/3 మ్యాట్రిక్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ వీటి యొక్క ట్రాన్స్పోజెస్ అనేవి ఫైండ్ చేసేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ అనేది ఏమవుతుందమ్మా, ట్రాన్స్పోజ్ అంటే ఏం చెప్పాను, రోస్ అనేవి కాలమ్స్ గా, కాలమ్స్ అనేవి రోస్ గా ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో ఏముంది, 3√3 2 కదా. సో ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ లో ఫస్ట్ కాలమ్ అవుతుంది 3√3 2, అండ్ సెకండ్ రో అనేది ఏముంది 4 2 0. ఏ ట్రాన్స్పోజ్ లో సెకండ్ కాలమ్ అవుతుంది 4 2 0. ఓకేనా? ఏ ట్రాన్స్పోజ్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 3 రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 2 కాలమ్స్. ఓకేనా? ఇదే విధంగా బి ట్రాన్స్పోజ్ కూడా రాయండి. ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి, రోస్ కాలమ్స్ గా, కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయండి. బి అనే మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో ఏముంది, 2 -1 2 కదా, 2 -1 2. నెక్స్ట్ సెకండ్ రో అనేది ఏముంది, 1 2 4 1 2 4. ఓకేనా? ఈ బి ట్రాన్స్పోజ్ యొక్క ఆర్డర్ ఏమవుతుందమ్మా, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 3 రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 2 కాలమ్స్. ఓకేనా? ఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ తెలిసింది. ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ చెక్ చేద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెక్ చేయాలి, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పాలి. అండ్ ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ అనేది మనకి తెలుసు కదా, ఏ ట్రాన్స్పోజ్ యొక్క ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి, రోస్ కాలమ్స్ గా ఇంటర్చేంజ్ చేయాలి, కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ రో ఏముంది, ఏ ట్రాన్స్పోజ్ లో 3 4 కదా, అది ఫస్ట్ కాలమ్ అవుతుంది. సెకండ్ రో ఏముంది, √3 2 సెకండ్ కాలమ్ అవుతుంది, √3 2. అండ్ థర్డ్ రో ఏముంది, 2 0 థర్డ్ కాలమ్ అవుతుంది. సో ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుందమ్మా, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ రోస్ 2 బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 2/3 అయింది. ఇప్పుడు మీరు ఈ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఏ అనే మ్యాట్రిక్స్ రెండు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క ఆర్డర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, రెండిటి యొక్క ఆర్డర్ 2/3 సేమ్ ఆర్డర్ ఉంది. అండ్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ చూడండి, సేమ్ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు ఫస్ట్ రో మీరు చూస్తే ఏ అనే మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో ఏముంది, 3√3 2 ఉంది. అండ్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ లో ఫస్ట్ రో ఏముంది, 3√3 2 సేమ్ ఉంది కదా. అదే విధంగా సెకండ్ రో 4 2 0, ఇక్కడ సెకండ్ రో 4 2 0. సో ఆర్డర్ అనేది సేమ్ ఉంది, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి క్లియర్లీ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అనేది ఏమవుతుంది, ఏ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ప్రాపర్టీ చెక్ చేసేసాం కదా. ఇప్పుడు సెకండ్ వన్ చెక్ చేద్దాం. సెకండ్ వన్ అనేది ఏం చేయాలమ్మా, ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్.
ఫస్ట్ ఏ ప్లస్ బి అనేది ఫైండ్ చేద్దాం. ఏ అనే మ్యాట్రిక్స్ మనకి ఏం తెలుసు, 3√3 2 4 2 0 ప్లస్ బి అనే మ్యాట్రిక్స్ 2 -1 2 1 2 4. ఓకేనా? ఏ ప్లస్ బి చెయ్యండి. ఎడిషన్ చేస్తే ఇక్కడ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఏమున్నాయి, 3 and 2. 3 + 2 ఏమవుతుంది, 5. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో √3 - 1 యాడ్ చేస్తే √3 - 1. ఫస్ట్ రో థర్డ్ కాలమ్ లో 2 and 2 కదా, 2 + 2 4 అవుతుంది. ఓకేనా? ఫస్ట్ రో కంప్లీట్ అయింది. సెకండ్ రో కూడా చూడండి. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ లో 4 and 1 4 + 1 5. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ 2 and 2 2 + 2 4. సెకండ్ రో థర్డ్ కాలమ్ 0 and 4 అంటే 4. ఓకేనా? ఏ ప్లస్ బి అనేది ఏ విధంగా వచ్చిందో అర్థమైందా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏ ప్లస్ బి ట్రాన్స్పోజ్ కావాలి. ఏ ప్లస్ బి అనే మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి, కాలమ్స్ ని రోస్ గా, రోస్ ని కాలమ్స్ గా ఇంటర్చేంజ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ రో అనేది ఏముంది, 5 √3 - 1 4. చూసారా? ఫస్ట్ రో ని ఫస్ట్ కాలమ్ గా ఇంటర్చేంజ్ చేశాను. అండ్ ఇప్పుడు సెకండ్ రో చూడండి, 5 4 4 5 4 4. దిస్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్. ఏ ప్లస్ బి ట్రాన్స్పోజ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అనేది ఫైండ్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ అనే మ్యాట్రిక్స్ ఇక్కడ మనకి ఏం తెలుసు, 3 4 √3 2 2 0 ప్లస్ బి ట్రాన్స్పోజ్ అనే మ్యాట్రిక్స్ ఏం తెలుసు, 2 1 -1 2 2 4. ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏం చేయాలి, కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. సో ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ ఏమవుతుందో చూడండి. కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే సేమ్ ప్లేస్ లో ఉండే ఎలిమెంట్స్ ని యాడ్ చేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఏమున్నాయి, 3 and 2 3 + 2 ఏమొస్తుంది, 5. ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో 4 and 1 4 + 1 5. ఫస్ట్ రో కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ రో చేయండి. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ √3 and -1 యాడ్ చేస్తే √3 - 1. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ లో 2 and 2 యాడ్ చేయండి. 2 + 2 4. సెకండ్ రో కూడా కంప్లీట్ అయింది. థర్డ్ రో చేయండి. థర్డ్ రో ఫస్ట్ కాలమ్ 2 and 2 2 + 2 ఏంటి, 4. థర్డ్ రో సెకండ్ కాలమ్ 0 and 4 0 + 4 4. ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఇప్పుడు మీరు ఈ ఏ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏముందమ్మా, 3/2 మ్యాట్రిక్స్. 3 rows 2 columns ఉన్నాయి. అదే విధంగా ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది, 3/2 అవుతుంది. రెండు సేమ్ ఆర్డర్ ఉన్నాయి. అండ్ అదే విధంగా కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ చెక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ రో 5 5, ఇక్కడ ఫస్ట్ రో 5 5. సెకండ్ రో √3 - 1 4, ఇక్కడ సెకండ్ రో √3 - 1 4. నెక్స్ట్ థర్డ్ రో 4 4, ఇక్కడ 4 4. అంటే ఆర్డర్ సేమ్ ఉంది అండ్ అదే విధంగా కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అని చెప్పొచ్చు. అంటే సెకండ్ వన్ కూడా మనం ప్రూవ్ చేసాం కదా. ఇప్పుడు థర్డ్ వన్ అనేది ఏం చేయాలమ్మా, కే ఇంటూ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు కే ఇంటూ బి ట్రాన్స్పోజ్, వేర్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్ అంటే స్కేలార్. చేయండి. కే ఇంటూ బి ఫైండ్ చేద్దాం. కే ఇంటూ బి అనే మ్యాట్రిక్స్ మనకి ఏం తెలుసు, ఇక్కడ బి అనే మ్యాట్రిక్స్ 2 -1 2 1 2 4. ఓకేనా? కే ఇంటూ కే అనేది స్కేలార్ కదా, స్కేలార్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, ప్రతి ఎంట్రీతో మల్టిప్లై చేయాలి. మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి ఎంట్రీతో మల్టిప్లై చేయండి. కే ఇంటూ 2 ఏమవుతుంది, 2k. కే ఇంటూ -1 -k. కే ఇంటూ 2 2k. 1 ఇంటూ k k. 2 ఇంటూ k 2k. 4 ఇంటూ k 4k. ఓకేనా? ఇది కేబి. మనకు కావాల్సింది కేబి ట్రాన్స్పోజ్ కావాలి. కేబి అనే మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి, రోస్ ని కాలమ్స్ గా, కాలమ్స్ ని రోస్ గా ఇంటర్చేంజ్ చేయండి. ఫస్ట్ రో ని ఫస్ట్ కాలమ్ కింద రాద్దాం, 2k - k 2k. ఇప్పుడు సెకండ్ రో ని సెకండ్ కాలమ్ కింద k
2k 4k. కేబి హోల్ ట్రాన్స్పోజ్ అనేది అయిపోయిందా? ఇదే విధంగా k ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఫైండ్ చేయండి. k ఇంటూ బి ట్రాన్స్పోజ్ అనేది మనకి ఏమొచ్చిందమ్మా? 2 - 1 2 1 2 4 ఇంతే కదా. ఇప్పుడు k తో మల్టిప్లై చేయండి. స్కేలార్ మల్టిప్లికేషన్ ఏం చేయాలి? ప్రతి ఎంట్రీని స్కేలార్ తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 2 ఇంటూ k 2k 1 ఇంటూ k k ఫస్ట్ రో కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ రో -1 ఇంటూ k -k 2 ఇంటూ k 2k. నెక్స్ట్ థర్డ్ రో 2 ఇంటూ k 2k 4 ఇంటూ k 4k. ఓకే, కేబి ట్రాన్స్పోజ్. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేబి హోల్ ట్రాన్స్పోజ్ యొక్క ఆర్డర్ ఏముందమ్మా? 3/2. 3 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి. అదే విధంగా k ఇంటూ బి ట్రాన్స్పోజ్ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/2 ఉంది. రెండు సేమ్ ఆర్డర్ ఉన్నాయి. అదే విధంగా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రో చూడండి 2k k ఉంది. సెకండ్ రో -k 2k. థర్డ్ రో 2k 4k. ఓకేనా? సో ఆర్డర్ అనేది సేమ్ ఉంది అండ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? కేబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు k ఇంటూ బి ట్రాన్స్పోజ్ అని చెప్పొచ్చు. k అనేది ఎనీ కాన్స్టెంట్. అర్థమైందమ్మా? క్లియర్ గా ఉంది కదా. నెక్స్ట్ వన్ చూడండి 21 చూడండి. ఇక్కడ ఏబి అనే 2 మ్యాట్రిసెస్ ఇచ్చారు. ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిసెస్ చూడండి అమ్మా. ఏ అనే మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉందమ్మా? -2 4 5. ఇక్కడ ఓన్లీ 1 కాలం ఉంది. ఓన్లీ 1 కాలం ఉంటే ఆ మ్యాట్రిక్స్ ని మనం ఏమంటాము? కాలం మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమైంది? 3/1 అయ్యింది. ఎందుకు? 3 రోస్ 1 కాలం ఉన్నది. నెక్స్ట్ బి అనే మ్యాట్రిక్స్ చూడండి 1 3 -6. ఇక్కడ ఓన్లీ 1 రో మాత్రమే ఉంది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ని మనం ఏమంటాము? రో మ్యాట్రిక్స్ అంటాం. సో ఇప్పుడు ఏ బి అనే 2 మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనే మ్యాట్రిక్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ బి అనే మ్యాట్రిక్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏబి అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సో మల్టిప్లికేషన్ ఫైండ్ చేయండి. ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి? -2 4 5 అండ్ బి అనే మ్యాట్రిక్స్ 1 3 -6. మల్టిప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి? ఏలో ఉండే ప్రతి రోతో బిలో ఉండే ప్రతి కాలం మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఫస్ట్ రో చూడండి. ఫస్ట్ రో ఓన్లీ 1 ఎలిమెంటే కదా, -2 అండ్ బిలో ఉన్న ఫస్ట్ కాలమ్ 1 మల్టిప్లై చేద్దాం. ఏ విధంగా వస్తుంది? -2 ఇంటూ 1. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలమ్ -2 ఇంటూ 3. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ -2 ఇంటూ -6. ఓకేనా? సో ఫస్ట్ రోతో బిలో ఉండే ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేశాం కదా. ఇదే విధంగా సెకండ్ రోతో కూడా బిలో ఉండే ప్రతి కాలమ్ ని మల్టిప్లై చేయండి. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఏమవుతుంది? 4 ఇంటూ 1. సెకండ్ రో సెకండ్ కాలమ్ 4 ఇంటూ 3. సెకండ్ రో థర్డ్ కాలమ్ 4 ఇంటూ -6. నెక్స్ట్ థర్డ్ రోతో కూడా బిలో ఉండే ప్రతి కాలమ్ ని కూడా మల్టిప్లై చేద్దాం. థర్డ్ రో ఫస్ట్ కాలమ్ చూడండి 5 ఇంటూ 1. థర్డ్ రో సెకండ్ కాలమ్ 5 ఇంటూ 3. థర్డ్ రో థర్డ్ కాలమ్ ఏమవుతుంది? 5 ఇంటూ -6. సింప్లిఫై చేయండి. మీకు ఏబి అనే మ్యాట్రిక్స్ వస్తుంది. సింప్లిఫికేషన్ చేస్తే -2 ఇంటూ 1 -2 -2 ఇంటూ 3 -6 -2 ఇంటూ -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 6 12. ఓకేనా? ఫస్ట్ రో కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ సెకండ్ రో 4 ఇంటూ 1 4 4 ఇంటూ 3 12 4 ఇంటూ -6 -24. థర్డ్ రో 5 ఇంటూ 1 5 5 ఇంటూ 3 15 5 ఇంటూ -6 -30. ఓకేనా? ఏబి అనే మ్యాట్రిక్స్ ఈ విధంగా వచ్చింది. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? 3/3. 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఏబి అనే మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ఏమవుతుందో రాయండి. ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుందమ్మా? రోస్ అనేవి కాలమ్స్ గా, కాలమ్స్ అనేవి రోస్ గా ఇంటర్చేంజ్ అవుతాయి. సో ఇంటర్చేంజ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ కింద ఇంటర్చేంజ్ చేస్తే -2 -6 12. నెక్స్ట్ సెకండ్ రో ఏముంది? 4 12 -24 4 12 -24. నెక్స్ట్ థర్డ్ రో ఏముంది? 5 15 -30 5 15
మైనస్ 30. ఓకేనా, ఏబి ట్రాన్స్పోజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేద్దాం. బి ట్రాన్స్పోజ్ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుందమ్మా, మనకి బి అనే ట్రాన్స్పోజ్ ఏంటి, రో మ్యాట్రిక్స్, 1 రో కదా. అదే మనం ట్రాన్స్పోజ్ తీసుకున్నప్పుడు అది కాలం మ్యాట్రిక్స్ అవుతుంది. ఎందుకు, రోని కాలం గా ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది, 3 rows 1 కాలం. ఇదే విధంగా ఏ ట్రాన్స్పోజ్, ఇక్కడ ఏ అనేది కాలం మ్యాట్రిక్స్, ఇంటర్చేంజ్ చేసినప్పుడు రో మ్యాట్రిక్స్ అవుతుంది. -2 4 5 ఆర్డర్ ఏమవుతుంది 1/3. ఓకేనా, ఇప్పుడు మనం బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ మీరు పాసిబుల్ కాదా చూడండి, బి ట్రాన్స్పోజ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏ ట్రాన్స్పోజ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉన్నాయి కాబట్టి బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అనేది పాసిబుల్ అవుతుంది. బి ట్రాన్స్పోజ్ ఏముంది, 1 3 -6, ఏ ట్రాన్స్పోజ్ -2 4 5. ఓకేనా, మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏం చేయాలమ్మా, ప్రతి రోని ప్రతి కాలంతో మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేయండి, ఏమవుతుంది 1 ఇంటూ -2 1 ఇంటూ -2. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 1 ఇంటూ 4. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం 1 ఇంటూ 5. సో ఫస్ట్ రోతో ప్రతి కాలం ని మల్టిప్లై చేసాం కదా, ఇదే విధంగా సెకండ్ రోతో కూడా ప్రతి కాలం ని మల్టిప్లై చేయండి. సెకండ్ రో ఏముంది 3. ఓకే, సెకండ్ రో ఫస్ట్ కాలం ఏమవుతుంది 3 ఇంటూ -2. సెకండ్ రో సెకండ్ కాలం 3 ఇంటూ 4. సెకండ్ రో థర్డ్ కాలం 3 ఇంటూ 5. ఓకేనా, సెకండ్ రోతో కూడా మనం ప్రతి కాలం ని మల్టిప్లై చేస్తాం. ఇదే విధంగా థర్డ్ రోతో కూడా మనం ప్రతి రోని మల్టిప్లై చేద్దాం, ప్రతి కాలం ని మల్టిప్లై చేద్దాం. థర్డ్ రో ఏముంది -6 -6 ఇంటూ -2 -6 ఇంటూ 4 -6 ఇంటూ 5. ఓకేనా, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేసి వేస్తే ఏమవుతుంది 1 ఇంటూ -2 -2 1 ఇంటూ 4 4 1 ఇంటూ 5 5. ఓకే, సెకండ్ రో 3 ఇంటూ -2 -6 3 ఇంటూ 4 12 3 ఇంటూ 5 15. ఓకే, థర్డ్ రో -6 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా 12 -6 ఇంటూ 4 -24 -6 ఇంటూ 5 -30. ఓకేనా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఏబి ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చూడండి. ఇక్కడ ఏబి ట్రాన్స్పోజ్ యొక్క ఆర్డర్ ఏంటమ్మా, 3/3 మ్యాట్రిక్స్, 3 rows 3 కాలమ్స్ ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కూడా 3/3 మ్యాట్రిక్స్, సేమ్ ఆర్డర్ ఉంది. అండ్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా చూడండి, ఫస్ట్ రో ఏముంది -2 4 5, ఇక్కడ ఫస్ట్ రో -2 4 5, సెకండ్ రో -6 12 15, సెకండ్ రో -6 12 15, థర్డ్ రో 12 -24 -30, ఇక్కడ కూడా థర్డ్ రో 12 -24 -30. అంటే ఏబి ట్రాన్స్పోజ్ యొక్క ఆర్డర్ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ యొక్క ఆర్డర్ సేమ్ ఉంది అండ్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి కాబట్టి దేర్ ఫోర్ ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని చెప్పొచ్చు. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా చేసామనేది. సో ఈ క్లాస్ లో మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. అదే విధంగా ప్రాపర్టీస్ అండ్ ఈ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిసెస్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం కదా. నెక్స్ట్ క్లాస్ లో మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అండ్ అదే విధంగా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకేనా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ లెర్నింగ్.